హలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే ఈరోజు చార్మినార్ విజిట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ చార్మినార్ ఎందుకు విజిట్ చేస్తున్నామంటే ఇది హైదరాబాద్లోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేసు. ఇక్కడ కొన్ని వందల మంది టూరిస్టులు అయితే వస్తారు ప్రతిరోజు. సో ఇక్కడ చార్మినార్లో ఓన్లీ చార్మినార్ చూడడానికే కాదు, ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తారు టూరిస్టులు. సో ఈ చార్మినార్ అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ అనే పేరు ఎత్తితే చాలు చార్మినారే గుర్తొస్తుంది ఎవరికైనా. సో చార్మినార్ మనం చాలాసార్లు విజిట్ చేస్తాము, కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మనం అయితే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. చార్మినార్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చార్మినార్లో కొన్ని వందల మంది టూరిస్టులు అయితే వస్తారని చెప్పాను కదా, చాలా టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. ప్లస్ ఇక్కడ షాపింగ్ చిన్న వ్యాపారులకు కూడా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అనేక రకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. లేడీస్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో లేడీసే ఉంటారు, జెంట్స్ కొంచెం తక్కువ ఉంటారు. లేడీస్ షాపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇక్కడ చార్మినార్ దగ్గర బాగా గాజులు అవి అయితే ఏర్పాటు చేశారు. సో మనం అయితే చార్మినార్ ఎంట్రన్స్కి వచ్చేసాము, మనం పైకి ఎక్కుదామని. సో ఎంట్రీ టికెట్ అయితే తీసుకుందాము. ఈ ఎంట్రీ టికెట్ తీసుకోవడానికైతే మనమైతే కౌంటర్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఇక్కడ 14 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకైతే ఉచితం అని చెప్పారు. ఫర్ అడల్ట్ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడ మేము ఇద్దరం కాబట్టి మా ఇద్దరికైతే వచ్చేసి 50 రూపాయలు. ఇక మా పక్కన చిన్నపిల్లగాడు వచ్చాడు, మావాడు, వాడికైతే ఫ్రీ ప్రజెంట్. మా పాపకు కూడా టికెట్ లేదు. మనమైతే చార్మినార్ కిందికి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లోకి. సో వాటర్ ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అయితే వే ఇన్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కాలి చార్మినార్లోకి. ఇక మన చార్మినార్ మెట్లెక్కి పైకి ఎక్కాలని ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఎక్కుతున్నారో అందరూ. ఇక మెట్లు అయితే చాలా నిలువుగా అయితే ఉన్నాయి. మనం ఒక రౌండ్ తిరుక్కుంటూ మనం అయితే ఎక్కాలి. మ్యాక్సిమం నాకు తెలిసి 150 మెట్లు అయితే ఉంటాయి. ఎక్కుతుంటే ఆయాసం అయితే వస్తుంది. నేను మా పాపను ఎత్తుకొని అయితే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి మనమైతే పైకి అయితే వచ్చేసాము చార్మినార్ దగ్గరికి. చార్మినార్ పైన మంచిగా స్టాచ్యూ అనేది పైన ఏర్పాటు చేశారు. అన్ని పూలు చెక్కారు, అట్లా బాగా చెక్కారు. మంచిగా డిజైనింగ్ అయితే ఉంది. ఎప్పుడో 1500 సంవత్సరంలో కట్టింది, ఇప్పటి వరకు చెక్కు చెదరలేదంటే అసలు హైలైట్ అండి. అప్పటి రాజులు కట్టిన కట్టడాలు అన్నవి చాలా బాగున్నాయి. మస్తు స్టాండర్డ్గా కట్టారు అప్పట్లో కట్టినవి. ఇప్పుడు కట్టినవి ఎమ్మటెమ్మట కూలిపోతున్నాయి. సిటీ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. చార్మినార్ చుట్టుపక్కల మొత్తం ఓల్డ్ సిటీనే. ఓల్డ్ సిటీ మధ్యలో ఉన్నది చార్మినార్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నాను నేను. చార్మినార్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక మీరైతే కంపల్సరీ వచ్చైతే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ చార్మినార్ వీడియో నేనైతే ఫుల్గా అయితే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఇక చూడండి లోపలైతే ఏ విధంగా ఉందో, మస్తు చెక్కారు. అసలు హైలైట్ డిజైనింగ్, ఇక్కడ మంచి డిజైనింగ్ అనేది ఏర్పాటు చేశారు చార్మినార్ లోపల. చూడండి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. టూరిస్టులు అయితే ఏమో వస్తున్నారు ఫ్రెండ్స్, మస్తు టూరిస్టులు. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉండడం వల్ల కూడా చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు. చార్మినార్ అనేది చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల చూడండి, ఇక్కడైతే మక్కా మసీద్ అయితే ఉంది. ఇక మక్కా మసీద్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముస్లింల మసీదు. అసలు నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసులలో మక్కా మసీద్ కూడా ఒకటి. ఇక దాని చుట్టుపక్కల మొత్తం ఏరియా ఏ విధంగా ఉందనేది నేను చూపిస్తున్నాను. అది పోలీస్ స్టేషను. ఇంకా ఈ చార్మినార్ కిందనే పోలీస్ స్టేషన్ కూడా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక చూడండి ఏ విధంగా ఉందండి. మక్కా మసీద్కి ఎదురుగానే ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఇది మక్కా మసీదు. ఇక ఈ మక్కా మసీద్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మక్కా మసీద్ని ఫుల్ వీడియో అయితే తీశాను. ఆ వీడియోలో దాని గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా మనం చార్మినార్ గురించి మాట్లాడుకుంటే, చార్మినార్ అన్నది ఈ 1500 సంవత్సరంలో కట్టారంట. మరి అప్పటి రాజులు కట్టారు దీన్ని. ఇక చార్మినార్ పూర్తిగా తిరిగాము. ఇక్కడి నుంచి ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక మనం ఎగ్జిట్కి వెళ్ళడం కోసం అయితే మేము రెడీగా ఉన్నాము. అంటే చాలామంది ఉండడం వల్ల దిగడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈచ్ వన్ అంటే ఒక్కొక్కరు దిగాలి. ఇది ఎగ్జిట్ దారి. ఇక ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇక మనం దిగటానికి అయితే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరుగా వెళ్ళాలి. ఎందుకంటే మెట్లు కాబట్టి ఒక్కరు కింద పడ్డా కానీ అందరు కింద పడతారు. ఈ బిల్డింగు కూడా అప్పటి రాజులు కట్టింది. ఆ బిల్డింగ్ ఏందన్నది కూడా నాకు అంత ఐడియా లేదు, తెలుసుకుందాం. ఇంకా ఇదైతే మక్కా మసీదు, దీని గురించి చెప్పాను కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని. ఇక ఇక్కడ నుంచి మనం అయితే కిందికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. స్టెప్స్ దిగి చార్మినార్ ట్రిప్ అయితే మనకి ఇక్కడ పైన అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనం మెట్లు దిగుతున్నాం. మెట్లు చూడండి ఎంత నిలువుగా అయితే ఉన్నాయో. సో చాలా డేంజరస్గా అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి, ఎక్కటం దిగటం. ఇక ఈ ఎక్కుడు దిగుడు చూడండి ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. ఇక అన్ని నుంచి మనం అయితే కిందికి వచ్చేసాము. ఇంకా మనం కింద చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. షాపింగ్ ఏరియా అని ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో.
ఇంకా ఇక్కడ షాపింగ్ అంటే ఇక సూపర్, ఫుల్ షాపింగ్ ఉంటుంది. ఫ్యాన్సీ షాపింగ్ అన్నది ఇక్కడ పూర్తిగా చేసుకోవచ్చు. స్పెట్స్ అని అవని ఇవని లేడీస్ షాపింగ్ అయితే ఎక్కువ ఉన్నాయి. లేడీస్ షాపింగ్ అనే కాదు, అన్ని రకాల షాపింగ్స్ అయితే ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక షాపింగ్ కోసం రావాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రం కంపల్సరీ రావాల్సిందే. ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ హైదరాబాద్ ఈ చార్మినార్ ఏరియాలో షాపింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇలాంటి అనుభవం మళ్ళీ రాదు. సో కంపల్సరీ షాపింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము కూడా వెళ్తూ లాస్ట్ టైంలో షాపింగ్ అయితే చేస్తాము. సో చూడండి, ఇక్కడ అన్ని రకాల బ్యాగులని, బూట్లని, అవని ఇవని అన్నీ అమ్ముతున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా షాపింగ్ ఏరియా అంటే ఇక ఇట్లా ఉంటుంది. మరి ఇక రావాలి మీరంతా ఈ షాపింగ్ ఏరియాని చూడడానికి, ఈ చార్మినార్ చూడడానికి. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్ అని అంటారు. ఈ చార్మినార్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.